వారణాసిలో మణికర్ణిక ఘాట్లో అఘోరీలు సాధన చేసినప్పుడు, శివసాధన చేసినప్పుడు ఇవన్నీ చూసా. శివసాధన చేసేటప్పుడు వాళ్ళు మొత్తం నగ్నంగా ఉండి అక్కడి నుంచి బూడిద తీసుకొని అక్కడ యాగం చేస్తుంటారు. అదే యాగశాలగా ఏదైతే శవం కాలుతుందో అదే యాగశాలగా చేసుకొని అక్కడ పూజ చేస్తుంటారు. మళ్ళీ దాని పక్కన ఒకటి చిమ్టా అంటాం. చిమ్టా గొలుసు అన్నీ ఉంటాయి. అన్నీ పెట్టుకొని ఒకసారి గొలుసు మెడలు వేసుకుంటారు, లేకుంటే అక్కడ పెడతారు, చిమ్టాలు అక్కడ పెడతారు. పెట్టి వాటితో ఎందుకు పూజ చేస్తారు అసలు? అదొక సాధన. ఒక అఘోరీది సింగారం అంటే చుమ్టా, తుర్షూల్, ఇవి దేవుడికి సంబంధించిన వస్తువులు. చుమ్టా అంటే చుమ్టాలు ఏం చేస్తారు, ఒక సాధన, పవర్. ఆ చుమ్టా చూడడానికి ఇట్లా కనిపిస్తుంది, కానీ చుమ్టాలు అంత పవర్ ఉంటుంది. ఆ చుమ్టాలు ఏందంటే ఇప్పుడు మనం పూజలు చేస్తున్నాం, ఆ చుమ్టాలనే మనం దేవునికి చూసి పూజ చేస్తాం. ఒక చుమ్టా అంటే ఓన్లీ చుమ్టా కాదు, ఆ చుమ్టాలో ఎన్నో రకాల శక్తులు ఉంటాయి. ఆ చుమ్టాల యంత్రాలు రాసి ఉంటాయి, ఆ చుమ్టాల నాగపాము ఉంటుంది, ఎన్నో రకాల దానిలో శక్తులు ఉంటాయి. చుమ్టా పవర్ అది. కానీ చెప్పడానికి చుమ్టా కాదు, అది ఒక కరెక్ట్ చూస్తే ఒక సాధకుడిది నాగపాము. అది నాగపాపు రూపంలో కూడా చుమ్టా ఉంటుంది, చూసినారుగా. అదొక శక్తి, అది బంధనం. అది రక్ష వేసి ఆ బంధనం వేసే సాధన కూర్చుంటాడు. దాని లోపల మీకు ఏ శక్తి, దుష్ట శక్తులు అనేది మీకు ఏం ఎఫెక్ట్ రాదు. సాధన చేసినప్పుడు దుష్ట శక్తులు మీ చుట్టూగా తిరుగుతాయి, చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. మీ దగ్గరకు వచ్చి డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుంది. డిస్టర్బ్ ఉంటుంది కాబట్టి ఏ సాధకన్నా సాధన చేసిన ముందు రక్షకవచం వేసే కూర్చుంటాడు. రక్షకవచం ఖచ్చితంగా ఉండాల్సిందే. మీరు సాధన చేసేప్పుడు రక్షకవచం లేకుండా మీరు సాధన చేయలేం, చేసినా రేపు మీకు ప్రాబ్లం వచ్చేస్తుంది. ఫస్ట్ గురువు నేర్పించేది అదే. మీరు ఎక్కడ శ్మశానంలో వెళ్ళి ఎక్కడ వెళ్ళి మీరు సాధన చేస్తున్నట్టు రక్షకవచం ఖచ్చితంగా వేసి కూర్చోవాల్సిందే. రక్ష లేకుంటే మీరు కూర్చుంటే సాధన చేయలేరు. ఓకే. ఇప్పుడు కొంతమంది, నేను ఇంటర్వ్యూ చేస్తాను కొంతమందిని, లేడీస్ని కానీ జెంట్స్ కానీ, వాళ్ళు అఘోరను లేకుంటే అమ్మవారి శక్తిపీఠం స్థాపించాను అని చెప్పేసి లేడీస్ కానీ జెంట్స్ కానీ కొంతమంది రకరకాలుగా దుకాణం ఓపెన్ చేసుకొని కూర్చుంటున్నారు. వీళ్ళ గురించి మీరేమంటారు? ఇప్పుడు నేనైతే ఒకటే చెప్తాను స్వామి, శక్తిపీఠం అనేది ఎవరు ప్రతిష్ట చేయడానికి ఉండదు. శక్తిపీఠం అంటే స్వయం అమ్మవారి అంగం, ఒక శక్తి శరీరంది విష్ణు సుదర్శన చక్రం నుంచి కట్ అయినప్పుడు ఆ శరీరం ఒక భాగం పడిన ప్లేసే శక్తిపీఠం. శక్తిపీఠం అనేది అది. మీరు అమ్మవారి ప్రతిష్ట చేసుకొని, గుడిలో ప్రతిష్ట చేసుకొని, ఇప్పుడు మీరు మంచి చేసుడు చెడు చేసుడు అది మీ కర్మ. ఎందుకంటే ఒక ధర్మం కోసం చేస్తున్నప్పుడు మీరు ధర్మంని ఎంత మంచిగా నీటి ఉంచుకుంటే ఆ ధర్మం అనేది రేపు మీకు పనిచేస్తుంది. మీరే మీ చేతోటి ధర్మం ఖరాబ్ చేసుకుంటే రేపు ఏం చేయలేరు, దాంట్లో మీ నాశనం అవుతుంది. కాబట్టి నేనైతే ఎవరికైనా ఒకటే చెప్తా, దేవుడు మార్గంలో నడుస్తున్నా, ధర్మ మార్గంలో నడుస్తున్నట్టే కరెక్ట్ నడవండి, మీకు కూడా రేపు ధర్మం పనిస్తుంది. అంటే ఇప్పుడు దుకాణం ఓపెన్ చేసుకొని కూర్చున్న వాళ్ళ పరిస్థితి మరి? ఇప్పుడు దుకాణం కూర్చొని పెట్టుకున్న నడవదు అది. మీరు రేపు ఏమైనా పెట్టుకొని నడిపించిన దుకాణం అనేది ఎక్కడో నడవదు. అది కొన్ని రోజులు ఏదో మీరు పెట్టుకుంటారు, తర్వాత బంద్ అయిపోతుంది. ఎందుకంటే మన జనాలకి చెప్పేది అవసరం లేదు. ఈరోజు జనాలు చాలా యాక్టివ్ ఉంటారు. వాళ్ళు కూడా మంచి దగ్గర వెళ్తున్నారంటే ఏంది మంచి చెడు రియల్ వాళ్ళు మనం చేసిన ముందు వాళ్ళే మనం సెట్ చేస్తారు ఏందన్నట్టు. ఇప్పుడు మన దగ్గర వస్తున్నారంటే మనతో ముందే వాళ్ళు మనం ఎంక్వైరీ చేసుకొని వస్తారు. ఈ పర్సన్ ఏంది, ఎక్కడి నుంచి వచ్చి ఏందని మొత్తం అప్డేట్ తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు ఎన్నో మందిలు ఉన్నారు, ఎవరిది అప్డేట్ లేదు, అది అట్లనే వస్తారు, అట్లనే వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎవరన్నా అఘోరగా మారాలి అనుకున్న వాళ్ళకి ఎలాంటి వే ఉంటుంది? ఎవరన్నా అందరూ అఘోరగా మారొచ్చా, లేకుంటే మారడానికి ఏమన్నా నియమ నిబంధనలు ఏమన్నా? ఇప్పుడు మీరు అఘోర మారవాలి అంటే ఫస్ట్ మేము అఘోర మీరు చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు అఘోరాలో మారాలంటే ఫస్ట్ మీ ఫ్యామిలీ పర్మిషన్ ఉండాలి, మీ అమ్మ నాన్న పర్మిషన్ ఇవ్వాలి. ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నాం అంటే నీ పెళ్ళం కూడా పర్మిషన్ ఇవ్వాలి. ఇదంతా పర్మిషన్ ఇచ్చిన తర్వాత గురువులు దీక్ష ఇస్తారు. ఇప్పుడు నీకు మ్యారేజ్ కావాలి అంటే అమ్మ నాన్న పర్మిషన్ ఉండాలి. సరే నువ్వు ఇంట్లో ఉండి చేసుకో, దానికి ప్రాబ్లం లేదు, కానీ మీ అమ్మ నాన్న పర్మిషన్ ఉంటే దీక్ష ఇస్తాం. ఆ దీక్ష ఇచ్చిన తర్వాత ఆయనకి ఏ విధంగా నడవాలి, ఎట్లా ప్రాసెస్ ఉంటుంది, ఏ సమయంలో సాధన చేసుకోవాలి, ఏ సమయంలో పూజ చేసుకోవాలి, చంద్రగ్రహణాలు ఏం చేయాలి, సూర్యగ్రహణాలు ఏం చేయాలి, శివరాత్రులు ఏం చేయాలి, నవరాత్రులు ఏం చేయాలి, ప్రతిదీ మనం చెప్పుకుంటాం, నడుస్తాం. ఇది అఘోర ప్రాసెస్. ఇప్పుడు మీ దగ్గర నేను కొన్ని చూశాను, అమ్మవారికి మందుతోటి అభిషేకం చేయడం కానీ, రక్తాభిషేకం చేయడం కానీ, ఇవన్నీ కంపల్సరీ అవసరమా? తంత్ర మార్గంలో ఇది కంపల్సరీ. యాక్చువల్లీ ఏంటంటే ఇది గుప్తు విద్య, ఇది గుప్తు పూజ. ఇది యాక్చువల్లీ ప్రాచీన కాలం నుంచి నడుచుకుంటూ వస్తుంది. ప్రాచీన కాలం నుంచి ఇప్పుడు మనం ఇక్కడ చూస్తారు, బోనాలు పండుగలు ఉంటాయి, అమ్మవారికి మందు శాఖ పెడతాము, ఏటకొస్తాము. ఇవి ఏంటంటే పూజలు, ఇది అఘోరా పూజలులా ఇది ఖచ్చితంగా జరిగేది. ఇంకోటి దశ మహావిద్యాలయం కూడా ఇది పూజలు జరిగేది. ఇప్పుడు మీరు కామాఖ్య వెళ్ళండి, కామాఖ్య చూడండి, డైలీ ఎన్నో బలి పూజలు అవుతాయి, బలి లేకుంటే పూజనే జరగదు, ఎన్నో యాటలు వస్తారు, ఈ అమ్మవారికి అభిషేకం చేస్తారు. ఇప్పుడు మనకి ఎన్నో ఉన్నారు, తమిళనాడు అయినా ప్రతి ఏరియాలో ఈ ఉగ్రశక్తులకి పూజ చేసేది ఈ ప్రాసెసే ఉంటుంది.
ఇప్పుడు అమ్మవారికి మనం ఏంటంటే అమ్మవారికి కాళికామాతకి ఏముంది ప్రాచీన కాలం నుంచి ఇది ఉగ్రశక్తి. ఈమెకి నైవేద్యం ఏమెక్తుంది అమ్మవారికి? మాంసం, రక్తము, మందు. అదే మనం అమ్మవారికి ఇస్తాం. ఆ పద్ధతిగానే మనం పూజలు చేస్తున్నాం. దశమహావిద్యల్లో ఏ విద్యను మీరు ఎంచుకొని ఏ విద్యతో పూజ చేస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు దశమహావిద్యాలు అయితే మేము చేసే ఒక కాళీయే. ఓకే, కాళీ చేస్తాం, తారా చేస్తాం. తారా కాళీ, కాళీ, తారా, బగలాముఖి, చిన్మస్తిక, ధూమామతి, బగలాముఖి, భైరవి అన్నీ చేస్తారా? దశమహావిద్యాలు ఎట్లా అంటే మనం అన్నీ చేయొచ్చు. ఎప్పుడెప్పుడు ఏ సమయం ఏదేదో మనకు అవసరం పడుతుంది ఆ అమ్మవారి పూజ చేస్తాం మనం. అంటే ఒక్కొక్క అమ్మవారి ఇప్పుడు ఫస్ట్ మేము చేసేది అయితే కాళీకి ఎక్కువ పూజ. దశమహావిద్యాలో కాళీ ఒక సిద్ధి ఇస్తుంటే చాలు, మీరు అన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు కాళికామాత మనం పూజ చేస్తాం, రాహు, కేతు, శని, గ్రహ అన్ని ఏది తంత్రప్రయోగాలు అన్నీ జరిగినాయి, ఇది అమ్మవారి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎన్నో విధంగా ఇప్పుడు ఎన్నో మంది కోర్టు కేసులు ఉంటాయి, ల్యాండ్ కేసెస్ ఉంటాయి, ఏమైనా శత్రు ప్రాబ్లం ఉంటుంది, అది మనం బగలాముఖి అమ్మవారి పూజ చేస్తాము శత్రువుకి. అట్లా ఆ విధానం దశమహావిద్యాలో మనకి ఏమేమి వర్క్ ఉంటే ఆ ప్రకారమే మనం పూజ చేస్తాము. ఇప్పుడు మాతంగి ఏంది అమ్మవారికి మనకి రాజశ్యామలు అంటారు, కానీ దశమహావిద్యాలో అమ్మ పేరు మాతంగికి. కాళీమాత పూజ విధానం ఎలా ఉంటుంది? కాళీమాత పూజ విధానం మొత్తము అఘోర పద్ధతిగా తంత్రి మార్గంగానే అమ్మవారికి పూజ ఉంటుంది, ఒక సాత్విక ప్రకారంగా ఉంటుంది. ఇప్పుడు మనం అమ్మవారికి బలి పూజ, మందు, నైవేద్యం ఇవి అన్నీ మనం ఎక్కించి పూజ చేయాల్సిందే. కాళికామాత పూజలు మొత్తం నైటే జరుగుతుంది, రాత్రిలోనే జరిగేది పూజలు. తారా పూజ, తారామ్మవారిది కూడా నైట్ జరిగేది. ఇది కూడా ఎంత ఈ శంస కాళీ రూపమే కాక కాళీ రూపం ఎన్నో ఉన్నాయి, అన్ని నైట్ పూజలే జరుగుతాయి. ఇవి చిన్నమస్త కూడా కాళికామారి రూపమే, అది కూడా నైట్ పూజ. విధానం ఎలా ఉంటుంది? సేమ్ విధానం. కాళికామాత అమ్మవారికి ఏముంటుంది అంటే విధానం నడిచేది అందరికీ బలి పూజ విధానం, కానీ ఏంటంటే ఇది విధానం మనం చెప్పలేం, ఎందుకంటే ఇది గుప్త విద్యలు కాబట్టి దీక్ష ఇచ్చిన తర్వాత మనం శిష్యుకి ఇది సజెస్ట్ చేస్తాం. విధానం మాత్రం ఖచ్చితంగా ఈ విధానంగానే ఉంటుంది. మంత్రసిద్ధి ఎలా ఉంటుంది? మంత్రసిద్ధి ఎట్లా ఉంటుంది? ఒక మంత్రం ఉంది, మీ సాధన బట్టి ఉంటుంది. ఒక్కొక్క మంత్రం మనం పూజ చేస్తున్నాం, ఆ మంత్రంకి మనం 1,25,000 జపం చేయాలి. ఆ సిద్ధి అయిన తర్వాత మనకు గురు ఆశీర్వాదం వల్ల మీరు ఏ మంత్ర సిద్ధి చేయాలంటే గురువు ఉంటేనే మీకు మంత్ర సిద్ధి, గురువు లేకుంటే మీకు ఏ మంత్రం రాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక స్కూల్ జాయిన్ చేస్తే గురువు ఉంటేనే మీకు వాల్యూ, గురువు లేకుండా మీరు ఏ విద్య చేసినా గుడ్డి విద్య. అది మీకు ఈ విద్య నేర్చుకోవాలి అనుకున్నా గురువు చాలా ఇంపార్టెంట్. గురువు లేకుంటే మీరు దీంట్లో ఏం చేయలేరు, ఎందుకంటే ఈ శక్తి ఈ విధానం అన్నది ఒక గురువే మీకు తీసుకెళ్తాడు చేపట్టుకొని, గురువు లేకుంటే మీరు అడ్డం పడతారు. ఇప్పుడు మీకు ఇట్లా కావాలంటే మీరు ఎన్నో లక్షలు, వేలు, లక్షలు మంత్రాలు ఉన్నాయి, కానీ ఆ మంత్రాల విధానమే తెలియదుగా మీరు ఏ విధంగా చేసుకోవాలి ఏందన్నట్టు. ఆ గురువే మీకు చెప్పవచ్చు ఏ మంత్రం కావాలి, మీకు ఏంది విధానం అన్నట్టు. అఘోర సాధన అయినా మీరు ఏ సాధన అయినా గురువు మీకు చాలా ఇంపార్టెంట్. సాధనలో మీకు ఉండే పరీక్షల్లో ఒకసారి శవాన్ని తిని సాధన కూడా ఉంటుందంటే ఇది ఎంతవరకు వస్తుంది? ఇది కరెక్ట్. శివము తినేది సాధన ఉంటుంది. ఇది ఏముంటుంది అంటే మన గురువు సాధన చేపిస్తే అప్పుడు మీకు ఇప్పుడు 9 years దాంట్లో ఇది ఏముంటుంది అంటే మనం ఒక నైట్ గురు పూజ చేస్తాడు, పూజ చేసినప్పుడు అది ఎట్లా ఉంటుందంటే అది అమ్మవారికి ప్రసాదం రూపంలో హోమం లేస్తారు. హోమం లేసినప్పుడు దాని నుంచి ప్రసాదం రూపంలో తీసి అందరు కొంచెం గురువు ఇస్తాడు శిష్యులకు తినడానికి. అది ఎందుకంటే మనం శవం మాంసం తింటున్నామని కాదు, అది అమ్మవారి ప్రసాదం రూపంలో తీసుకుంటారు. అది